ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ గురువులందరికీ నమస్కారాలు చెప్తూ మనం ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకున్న సబ్జెక్ట్ నిష్కామ కర్మ. కర్మ సిద్ధాంతంలో ఒక భాగం నిష్కామ కర్మ. కర్మ సిద్ధాంతం అనేది ఒక పెద్ద ఓషన్, అందులో ఒక భాగం నిష్కామ కర్మ. అంటే మనం చేసే కర్మలు నిష్కామంగా చేయాలి, లేకపోతే అవి మనకి బంధాలు అయిపోతాయి. అందుకని మనం చేసే కర్మ నిష్కామంగా, నిష్కామం అంటే ఎటువంటి భావం లేకుండా, ఎటువంటి కోరిక లేకుండా చేసేది. ఓకే ఫ్రెండ్స్, సమస్త ప్రకృతి అలాగే ఉంటుంది. ఒక చెట్టు చూడండి, దానికి ఫలాలు ఇచ్చేటప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఫలానా వాళ్ళకి ఇవ్వాలి అన్న ఆలోచన ఉండదు. అది దాని కర్మను తను నిష్కామంగా చేస్తుంది. ఒక పక్షి చూడండి, ఒక కోయిలు పాడుతుంది, అది ఎవరు వినాలని పాడుతుంది ఆలోచించండి. అది ఎవరి కోసం పాడదు, తన కోసం తాను పాడుతుంది. అంటే ఎవరైతే తన కోసం తాను చేసుకుంటారో, తన ఉద్ధరణ కోసం తాను చేసుకుంటారో దాని పేరు నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అంటే మళ్ళా పరమాత్ముడి కోసం చేసినా అది మళ్ళీ కర్మ అవుతుంది, కర్మ బంధం అవుతుంది. అందుకని నిష్కామ కర్మ అన్నది మన కోసం మనం చేసుకునే దాని పేరు నిష్కామ కర్మ. సో మరలా మన కోసం మనం చేసుకోవడం అంటే ఇది దేహం కోసం కాదు, మన ఆత్మ యొక్క ఉన్నతి కోసం, మన యొక్క కర్మ రుణాలు తీర్చుకోవడం కోసం చేసే దాని పేరే నిష్కామ కర్మ. సో నిష్కామ కర్మ మనం చెయ్యాలి అనేది భగవద్గీతలో ఖచ్చితంగా బోధించబడ్డది. ఫ్రెండ్స్, నిష్కామం అన్నది కనుక లేకపోతే మీరు ఏది చేసినా అది మళ్ళీ మీకు ఒక లింక్ అవుతుంది. అంటే పుణ్యకర్మ, పాపకర్మ రెండు తీసుకున్నాం. పాపకర్మ అంటే అది కర్మానికి బంధం అవుతుంది, జబ్బులు వస్తాయి, పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడ్జితే, అదంతా మీకు తెలుసు. అది కర్మ సిద్ధాంతంలో ఒక భాగం. రెండు పుణ్యకర్మ. పుణ్యకర్మ చేసేటప్పుడు కూడా నేను చేయట్లేదు అన్న భావంతో చెయ్యాలి అని చెప్పుకుంటాం. నేను అంటే అక్కడ నేను భౌతికంగా చేయట్లా, నా ఆత్మ ఉన్నతి కోసం నేను చేసుకుంటున్నా, నా రుణం తీర్చుకోవడానికి నేను చేస్తున్నాను అనడమే నిష్కామ కర్మ. అంటే నిష్కామ కర్మ అనగానే చాలా మంది నేను చేయటం లేదు, ఆ పరమాత్ముడే నా చేత చేస్తున్నాడు అని చెప్తారు. ఓకే, పరమాత్ముడు కోసం చేస్తున్నాను అన్నది కూడా మళ్ళీ ఒక బంధం అవుతుంది, అది మళ్ళీ పుణ్యకర్మలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఒక చెట్టు ఏం చేస్తుంది, నేను పరమాత్ముడి కోసం కాస్తున్నాను కాస్తుందా చెప్పండి? లేదంటే ఒక ఆవు తన పాలు ఇస్తుంది, నేను పరమాత్ముడి కోసం ఈ మనుషులు సేవ చేస్తున్నాను అనుకుంటుందా చెప్పండి? ఈ సృష్టిని ఉద్ధరించడానికి చేస్తున్నానని ఏ జీవైనా అనుకుంటుందా చెప్పండి? అనుకోదు. అంటే ప్రకృతి ఎంత సహజంగా తన యొక్క ఆత్మ ఉన్నతి కోసం తాను ముందుకెళ్తుందో అది నిష్కామ కర్మ. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇలా కాకుండా నేను ఈ సమాజం కోసం, దీని ఉన్నతి కోసం చేస్తున్నాను అనుకుంటే మళ్ళీ అది పుణ్యకర్మ అయిపోతుంది. అందుకని ఫ్రెండ్స్, పుణ్యకర్మ ఇనుప సంఖ్య, బంగారపు సంఖ్యల్లో, పాపకర్మ ఇనుప సంఖ్యల్లో. పాపకర్మ చేస్తే ఇనుప సంఖ్యల్లో, అదే పుణ్యకర్మ చేస్తే అది బంగారపు సంఖ్యల్లో. అందుకని ఏ సంఖ్యలో లేకుండా ఉండాలంటే కర్మని నిష్కామంగా చేయాలి. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఉంది. చాలా మంది అంటే నిష్కామ కర్మలో నేను లేకుండా చెయ్యాలి, ఇది మొదటి పాయింట్. మరి ఎవరి కోసం చేస్తున్నావు, ఎందుకోసం చేస్తున్నావు? పని లేక చేస్తున్నావా? ఎందుకోసం అంటే అది ఒక చక్రం కాబట్టి, ఆ చక్రం ఎవరి కోసం అంటే నీ ఆత్మ ఉన్నతి కోసం. నా ఆత్మ ఉన్నతి కోసం నేను చేసుకునేదే నిష్కామ కర్మ. మీరు చెప్పండి, ఎవరి కోసం ఎవరన్నా చేస్తారా? ఎవరి కోసం ఎవరు ఏమి చెయ్యరు. లోకం కోసం చేస్తున్నానో, లేకపోతే నా బిడ్డల కోసం చేస్తున్నానో, లేకపోతే నా బంధువుల కోసం చేస్తున్నానో, లేకపోతే యూనివర్స్ నియమాల కోసం ఏదేదో చెప్తారు. కానీ ప్రతి ఒక్కరూ చేసే తమ యొక్క కర్మని నిష్కామ కర్మ కింద తీసుకోవాలి. ఆ నిష్కామ కర్మ ఎందుకు చెయ్యాలి? ఇది రూల్. ఎందుకు చేయాలి అసలు? నేను ఎందుకు చేయాలా ఇప్పుడు చెప్పండి? నేను మీ క్లాస్ ఎందుకు చెప్పాలా? ఎందుకు చెప్పాలి అంటే ఆ చెప్పడం అన్నది నా ఆత్మ ఉన్నతి కోసం అంతే. ఇప్పుడు నేను చేసే నిష్కామ కర్మ నా ఆత్మ ఉన్నతి కోసం. లేదా ఊరికి ఎవరు చేస్తాడు? నాకేం పని లేదు అక్కడ కూర్చొని చెప్పడానికి. మీరెందుకు వింటున్నారు? మీ ఆత్మోన్నతి కోసం. మీరు నా కోసం ఏదో కూర్చొని వినట్లేదు, నేను మీకోసం కూర్చొని చెప్పట్లేదు. మై డియర్ ఫ్రెండ్స్, దీ పేరే నిష్కామం. ఎవడ కోసం వాడు చేసుకుంటున్నాడు ఇక్కడ, అంతేగాని నేనేదో మీకు సేవ చేయడంలా. అలాగే ప్రతి కోణంలో చూసుకోవాలి. అందుకని నిష్కామ కర్మని కర్తృత్వ భావంతో చెయ్యాలి. అంటే నేను అన్నది ఏ నేను? ఈ దేహం నేను, ఈ జీవుడు అన్న నేను లేకుండా చెయ్యాలి. మరి ఉన్నది ఎవడు అంటే ఆత్మ. ఫర్ ద పర్పస్ ఆఫ్ ఆత్మ వికాసం. ఈ భూలోకంలో మనం ఏది చెయ్యండి ఆత్మ వికాసంకే. అంటే మరి కొంతమంది ఉంటారండి, అవతార పురుషులు ఉంటారు, గురువులు ఉంటారు, పరమ మహనీయులు ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ యొక్క పూర్ణాత్మ వికాసం. ఇంకా చాలా బహీలు ఉంటాయి అక్కడ. ప్రతి ఒక్కళ్ళు తమ యొక్క వికాసం కోసమే చేస్తున్నారు.
ఇక్కడ సృష్టిలో అసలు ఎవరి కోసం ఏం చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి. ఎవరి కోసం ఎవరు ఏమి చేయట్లా, ఎవరి కోసం పక్క వాళ్ళ కోసం పొందట్లా. ఇచ్చేవాడు తన కోసం ఇచ్చుకుంటున్నాడు, తీసుకునేవాడు తన కోసం తీసుకుంటున్నాడు. ఇచ్చేవాడు ఏదో దానం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు అనుకో, మళ్ళీ అది కర్మ అవుతుంది. తీసుకునేవాడు వాడి కోసం నేను తీసుకుంటున్నాను, నాకు పుణ్యం రావాలనుకున్నాడు అనుకో, మళ్ళీ వీడి అకౌంట్లోకి రుణం తిరిగి తెచ్చే రుణం వస్తుంది. అందుకని ఎన్ని తీసిపారేసి కర్మని అంటే పనిని, కర్మ అంటే గుర్తుపెట్టుకోండి, కర్మ అంటే తలగొట్టుకోవడం కాదు, కర్మ అంటే పనిని నిష్కామంగా చేయాలి. ఎందుకు చేయాలి? ఆత్మోన్నతి. ఆత్మోన్నతి అవ్వాలంటే ఏం చేయాలి? ఎందుకంటే మనం గతంలో అన్ని రుణాలు పొందాం కాబట్టి. ఈ రుణాలు తీరితే తప్ప జైల్లో నుంచి విముక్తి రాదు. భూగోళం పెద్ద జైలు, పెద్ద రుణబంధం అనమాట భూగోళం. ఆ భూగోళం నుంచి అంటే యూనివర్స్ నుంచి మోక్షం రావాలి అంటే పూర్ణత్వం సాధించాలంటే రుణాలు మొత్తం తీర్చాలి. ఇక్కడ ఎవడు రుణం వాడు తీర్చుకుంటున్నాడు. దీనికి మళ్ళా విశ్వ కళ్యాణం అని పేరు పెట్టుకుంటున్నాం. విశ్వంలో మనం కూడా ఉన్నాం కాబట్టి అది చెల్లితే చెల్లొచ్చేమో. కానీ మై డియర్ ఫ్రెండ్స్, నిష్కామ కర్మ అత్యంత అద్భుతమైనది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలిసు కదాచన పక్కాగా ఉంది స్టేట్మెంట్ భగవద్గీతలో. సరే, నిష్కామ కర్మలో మనం అంటే కర్మను ఎందుకు చేయాలి? చేయాలి కాబట్టి చేయాలి. అదే ఎందుకు చేయాలి? రుణం తెచ్చుకోవడం కోసం చేయాలి. దాన్ని ఎలా చేయాలి? నిష్కామంగా చేయాలి. ఇక రుణం దాకా వద్దాం. రెండో పాయింట్ అంటే నేనన్న భావన లేకుండా చేయాలి. రుణాల్లో మనకి ఎన్ని రుణాలు ఉంటాయో చూద్దాం. 1 దేవరుణం, 2 ఋషి రుణం, 3 పితృ రుణం, 4 భూత రుణం, మొదట పంచిపోతాలు అనమాట, 5 మనుష్య రుణం. 5 రుణాలు ఉంటాయి మనకి ఫ్రెండ్స్. ఈ 5 రుణాలను మనం తీర్చనంత కాలము మీ అకౌంట్ 0 బ్యాలెన్స్కి రాదు. ఈ 5 రుణాలు తీరాల్సిందే. అప్పటి వరకు జీవుడికి మోక్షం లేదు. బాకీ తీర్చినంత కాలము నోటీసులు వస్తానే ఉంటాయి బ్యాంకు నుంచి, అలాగనమాట. అందుకని ముందు ఈ రుణాల గురించి పరిచయం చేసుకుందాం. ఏ రుణం తీరిస్తే ఏమొస్తుంది? ముందు దేవరుణం. దేవరుణం అంటే దైవత్వానికి రుణం తెచ్చడం. ఎక్కడున్నారండి వాళ్ళు అంటే మన బాడీలోనే ఉన్నారు. ఈ బాడీలో 72 మంది దేవతలు తమ యొక్క డ్యూటీ చేస్తారు. కళ్ళ దగ్గర అశ్విని దేవతలు, ఇలాగా ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవతలు ఉంటారు. గుండెని పంపించే దేవతలు. ఇది ఒక పెద్ద కర్మాగారం అనమాట. ఈ కర్మాగారంలో ఎందరో పనిచేస్తూ ఆ చక్రాన్ని తిప్పుతుంటారు. మలమూత్రాదులని పంపించే అక్కడ శానిటరీ దేవతలు ఉంటారు. ఎప్పుడన్నా వాళ్ళు రుణం తెచ్చుకున్నామా చెప్పండి? అందుకే కృష్ణుడు భగవద్గీతలో ఏమంటాడు తెలుసా? దొంగలు అంటాడు. ఎవడైతే ఇదంతా వాళ్ళకి కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నారో వాళ్ళందరూ దొంగలు అంటాడు ఆయన ఒక శ్లోకంలో. అదంతా ఇప్పుడు చెప్పడం కుదరదు. అంటే మనం ఎప్పుడూ కూడా ఈ దేవరుణాన్ని తీర్చుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. దేవరుణం అంటే దైవత్వం నుంచి వచ్చిన రుణం, ఆ పరమాత్ముడి యొక్క రుణం, ఆ పరమాత్ముడి యొక్క సేవ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీరామచంద్రుడు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఆయన సీతాదేవిని కోల్పోవాలి. అదే ఆయన కర్మ డిజైన్. ఎందుకంటే శ్రీహరి ఒక రాక్షసుడు పార్వతీదేవిని అపహరించి తన యొక్క ఎనర్జీస్తో, తన యొక్క పవర్స్తో ఆమెను లాక్ చేస్తాడు. పార్వతీదేవిని ఓపెన్ చేయడం ఎవరి వల్ల కాదు. ఇంకా పరమేశ్వరుడు కూడా ఆయన సమాధిలో ఉంటాడు, డిజాల్వ్ అయిపోతాడు. అంటే ఎవరు ఏం చేయలేరు. వాడి ఎనర్జీస్ వాడివి. అప్పుడు వాడిని డిస్టర్బ్ చేయాలి ఎలాగైనా సరే. వాడిని డిస్టర్బ్ చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి వాడికి 6వ ప్రాణం వాడి భార్య. ఆమె దగ్గరికి వెళ్తారు. ఐ థింక్ ఆమె పేరు బృంద అనుకుంటా. వెళ్ళి ఆమెని విష్ణుమూర్తి డిస్టర్బ్ చేస్తాడు. తన భర్త రూపంలో వెళ్ళి ఆమెతో కలుస్తాడు. కలవగానే అప్పుడు ఆమెకు అది తెలిసి, నేను నా భర్త అనుకోని నేను దగ్గర అయ్యాను, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, నువ్వు ఖచ్చితంగా ఈ ఫలితాన్ని అనుభవించాలి అని శ్రీహరితో అంటది. అంటే అప్పుడు ఆయన అంటాడు, ఎస్, నేను జగన్మాతను రక్షించడానికి ఇంతకన్నా వేరే దారి లేదమ్మా. వాడిని కొట్టాలంటే నిన్ను కొడితేనే వాడు సెట్ అవుతాడు. ఎందుకంటే వాడికి అలాంటి పవర్స్ ఉన్నాయి, వరాలు ఉన్నాయి. వాడిని ఎదుర్కోవాలంటే ఇంతకన్నా దారి లేదు. కనుక పరమేశ్వరుడు జగన్మాతను రక్షించడానికి ఇంత మంచి దారి లేదమ్మా నాకు అని చెప్పేసి శ్రీహరి స్వయంగా, అంటే తన ఆ తప్పు చేస్తున్నాడు, చేస్తే ఏ ఫలితం వస్తుందో తెలిసి చేశాడు ఆయన. ఎందుకు చేశాడు? అది యూనివర్స్ కోసమే చేశాడు. కానీ ఆయన అకౌంట్లో పడిపోతుంది. అప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది, అగ్నిప్రవేశం చేసి చనిపోద్ది. నీకు కూడా భార్య వియోగం కలుగుతుందని శాపం పెడుతుంది. ఇక్కడ శాపం అంటే ఫ్రెండ్స్, మనం ఇది చేసాం కాబట్టి తిరిగి వస్తుంది. వాళ్ళు శాపం పెట్టకపోయినా వస్తుంది.
శాపం అనేది వాళ్ళ వాక్ అనమాట, ఇలా వస్తుందని ఇన్ఫర్మేషన్. శాపం మీన్స్ ఇన్ఫర్మేషన్, గుర్తుపెట్టుకోండి. సరే, మొత్తం మీద ఆయన శ్రీరామచంద్రుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు దాన్ని ఆ కర్మని అమలు చేసుకుంటాడు. అంటే తన భార్య వియోగం పోయి అప్పుడు వాడు ఎప్పుడైతే ఏమో చనిపోయిందో అప్పుడు వాడు డిస్టర్బ్ అయిపోతాడు, వచ్చి ఆయన భార్య కోసం పరిగెట్టుకొస్తాడు. అక్కడ జగన్మాత రిలీజ్ అవుతుంది, తర్వాత వాడిని కంట్రోల్ చేస్తారు, అది వేరే కథ. ఇక్కడ శ్రీహరి ఒకరి భార్యను రక్షించడానికి, జగన్మాతను రక్షించడానికి ఈమెను బలి చేశాడు. అందుకని ఆయన తెలిసి కావాలని ఆ యొక్క నిష్కామంగానే చేశాడు అది. కానీ అక్కడ ఆత్మోన్నతికి చేయలేదు, నిష్కామంగా. అంటే పార్వతీదేవిని రక్షించాలి, ఎందుకంటే ఆయన సోదరి ఆమె, ఆయన రక్షించాలి. చూసారా ఫ్రెండ్స్, ఆ తలాల్లో కూడా ఎంత కఠినంగా ఉంటుందో చట్టం. అయితే శ్రీహరి తప్పించుకోవచ్చు ఆ కర్మని, ఆయనే క్రియేటర్ కాబట్టి. కానీ ఆయన ఏం చేస్తాడు, లేదు నేను దీన్ని తీసుకుంటానని చెప్పేసి శ్రీరాముడికి భూమి మీదకి వచ్చినప్పుడు సీతా అపహరణం డిజైన్ చేసుకుంటాడు. సీతాదేవి అందుకు అపహరించబడుతుంది, శ్రీరాముడు అందుకు భార్య వియోగం అనుభవిస్తాడు. సరే, ఇప్పుడు శ్రీరామచంద్రుడు భార్య పోయి బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు అతనికి పరిచయం అయిన వాడే ఆంజనేయుడు. ఈ ఆంజనేయుడు ఎవరో మీకు తెలుసా? ఈ ఆంజనేయుడే సాక్షాత్తు పరమేశ్వరుడు. ఎందుకంటే ఈ శ్రీహరి తన కోసం తన సమాధిలో, మహాసమాధిలో ఉన్నప్పుడు, తన భార్య బంధింపబడ్డప్పుడు ఆమెను రక్షించడానికి తను ఒక కర్మను చేసి అందులో ఇరుక్కున్నాడు. మరి తనకు ఆ కర్మ రుణాన్ని తీర్చాలి, ఆ యొక్క దేవ రుణాన్ని తీర్చాలి. కాబట్టి పరమేశ్వరుడు ఆంజనేయ స్వామిగా వచ్చి శ్రీరాముడికి సేవలు చేసుకున్నాడు. ఇది అసలు కథ. సీతను రక్షించిన దగ్గర నుంచి చివరి దాకా ఆంజనేయుడు తోడు ఉంటాడు. అంటే ఆ పరమేశ్వరుడే ఆంజనేయుడిలాగా వచ్చి రుణం తెచ్చుకున్నాడు శ్రీహరికి. దీని పేరు దేవరుణం. మనకు కూడా ఇలాంటివి ఉంటాయి. అందుకే ఎప్పుడు విశ్వం యొక్క పని చేయాల్సి వచ్చినప్పుడు చెయ్యాలంతే. నేను ఎందుకు చేయాలా అంటే, బాకీలు ఉన్నాయి బాబు, ఇక్కడ అందరికీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా, నా బాకీలు ఉన్నాయి, నేను తీర్చుకోవడానికి చెప్తున్నాను. అలాగే ఎవడ రుణం వాడు తీర్చాలి. ఇక్కడ పరమేశ్వరుడు స్వయంగా ఆంజనేయ స్వామిలా ఒక అవతారం తీసుకొని చేసి వెళ్ళాడు. అందుకే రామాయణ చరిత్రలో మొత్తం తీయండి, ఎంతమంది పరమయోగులు ఉన్నారు, ఒక్కడి కూడా పూజల్లో ఈరోజు. వాళ్ళందరినీ మామూలుగా గౌరవిస్తాం, రెస్పెక్ట్ చేస్తాం. కానీ ఆంజనేయుడికి శ్రీరాముడికి సమానంగా ఎందుకు అందుతుంది? అవిస్సులు కానీ పూజలు కానీ ఎందుకు అందుతున్నాయి? ఆ గౌరవం ఎందుకు అందుతుందంటే సాక్షాత్తు ఈజ్ ద ఈశ్వరుడు, ఈశ్వరుడు తాలూకా చైతన్యము. అది అసలు కారణం. ఆయన ఎందుకు వచ్చాడు? శ్రీరాముడికి సేవ చేయడానికి. శ్రీరాముడికి ఎందుకు సేవ చేయాలి? ఆయన రుణం తెచ్చుకోవడానికి. ఇంత ఉంది మై డియర్ ఫ్రెండ్స్ కదా. కనుక ఎప్పుడు మనం రుణం తీర్చుకోవడం అనే దాని మీద దృష్టి పెట్టాలి. రుణం తీర్చుకోలేదా మళ్ళా బాకీ అవుతుంది, అప్పుడు మీరు నిష్కామ కర్మకు అది అడ్డవుతుంది. అందుకని నిష్కామ కర్మ 5 చేయాలి. ఈ 5 నిష్కామంగా చేయాలి. 1 దేవరుణం, నిష్కామంగా చేయాలి. ఇక్కడ ఆంజనేయుడు ఎలా చేశాడు? నిష్కామంగా చేశాడు. దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తా. ఆంజనేయ స్వామిని అందరూ అయిపోయాక అందరికి బహుమానాలు ఇస్తున్నారు సీత. ఆంజనేయ స్వామికి ముత్యాలు ఇస్తుంది, మంచి ముత్యాలు, ప్రపంచంలోనే మేలిమైన ముత్యాలు ఇస్తుంది. ఇక అన్నింటినీ టపటప కొరికి ఊసేస్తాడు. ఇదేమిటంటే అందులో నా రాముడు లేడుగా అంటాడు. నిజానికి అది కాదు అసలు విషయం. తీసుకోకూడదు. తీసుకుంటే మళ్ళా దీన్ని తెచ్చుకోవడానికి మళ్ళీ ఆమె రావాలి. ఎందుకు ఈ కథ అంతా నాకు అని ఆంజనేయుడు శ్రీరాముడికి చేసిన సమస్త సేవలు నిష్కామంగా చేశాడు మై డియర్ ఫ్రెండ్స్. అంటే మనం దైవానికి సేవ చేసేటప్పుడు ఆంజనేయులాగా నిష్కామంగా ఉండాలి. అందుకే ఆయన బంటు అంటారు, ఇంకెవరిని అంటారు, ఆయన్ని అంటారు. అంతగా చేయాలి. అవసరమైతే ప్రాణాలు ఇచ్చే విధంగా చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ రామ కథలోనే జటాయు శ్రీరామచంద్రుడికి నిష్కామంగా సేవ చేసింది, తన ప్రాణాలు వడ్డీ చేసింది. ఉడత నిష్కామంగా చేసింది. ఎందుకు? ఇవన్నీ దేవరుణం తెచ్చుకోవడానికి. ఆ జటాయువు గాని ఆ ఉడత గాని ఎవరు అనుకున్నారు? ప్రీవియస్ ఇన్కార్నెంట్స్ ఆయన చేత రుణం పొందిన వాళ్ళు. విష్ణుమూర్తి ఎవడో ఒకడికి సాయం చేస్తాడు కదా, ఆ రుణం తెచ్చుకోవడానికి అలా వస్తారు. వాళ్ళందరూ ఎలా చేశారు? నిష్కామంగా చేశారు. పేరు రావాలని, పరపతి రావాలని, ఐడెంటిటీ రావాలని ఏం చేయలే. ఆంజనేయుడు ఎక్కడా కూడా తన ఐడి లేదు అసలు. ఎప్పుడు ఐడి లేకుండా చేశాడు. ఆ ఉడత ఐడి లేకుండా చేసింది, జటాయు ఐడి లేకుండా చేసింది, ఆంజనేయుడు ఐడి లేకుండా చేశాడు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఋషి రుణం, దైవ రుణం తీర్చుకోవాలి. ఇది మొదటిది. ఓకే, ఇక నుంచి మనం ఎలా చేయాలో ఆంజనేయుడిలాగా చేయాలి. అంత స్థాయి లేదా ఉడతలా చేయాలి. ఆంజనేయుడి కంటే ఆయన భుజం మీద ఎత్తుకొని వెళ్ళిపోయి శక్తి ఉందబ్బా, మనం ఏడు చేస్తాం, ఉడతలా చేయండి. ఉడత ఏం చేసింది? ఇసుక నీళ్ళలో మునిగింది, ఒళ్ళంతా తడుపుకుంది, ఇసుక వేసుకుంది, దులిపింది, చేసింది, అయిపోయింది. కనుక
అయితే ఆంజనేయులా చేయండి, లేకపోతే ఉడతలా చేయండి, బట్ నిష్కామం చేయాలి, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేయాలి. బట్ ఇద్దరికి గుర్తింపు వచ్చిందా రాలేదా, అది యూనివర్స్ చూసుకుంటుంది. ఇక తర్వాత రుణం, నిష్కామ కర్మల్లో రెండో రుణం ఋషి రుణం. మొదటిది దైవ రుణం, రెండోది ఋషి రుణం. అంటే ఋషుల యొక్క రుణాన్ని మనం తీర్చాలి. ఋషులు అంటే గురువులు. ఓకే, మీకు ఎవరైతే జ్ఞానాన్ని బోధిస్తున్నారో వాళ్ళు రుణం తీర్చాలి. ఎందుకంటే లేకపోతే మళ్ళీ పుణ్యకరం అయిపోద్ది, మళ్ళీ దాన్ని తీర్చడానికి మళ్ళీ రావాలి, మళ్ళీ ఆ టైంలో ఇంకోటి ఏదో అతికించుకోవాలి. ఇవన్నీ అవసరమా? అందుకని ఋషి రుణాన్ని నిష్కామంగా తీర్చాలి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కచుడు అండ్ శుక్రాచార్యుడు కచుడు ద బెస్ట్ గురువు అండ్ స్టూడెంట్ అనమాట. శుక్రాచార్యుడు, అతని దగ్గర ఒక విద్య ఉంటుంది, ఆ విద్యతో ఎవరైనా బతికించగలడు అనమాట. ఆ విద్య నేర్చుకోవడానికి కచుడు వస్తాడు. ఎందుకంటే కచుడు ఏమో దేవతల బ్యాచ్, శుక్రాచార్యుడు ఏమో రాక్షసుల బ్యాచ్. ఆ బృహస్పతి ఏం చేస్తాడంటే, దేవతల గురువు బృహస్పతి, ఆయన ఏం చేస్తాడంటే తన కొడుకు కచుడిని నేర్చుకుంటారని పంపిస్తాడు. కచుడు వస్తాడు, వచ్చి నిజం చెప్తాడు, మొత్తం మీద నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన నేర్పుతానంటాడు, వెయిట్ చేయంటాడు, తను సేవలు చేస్తాడు. మొత్తం మీద అతని యొక్క డెడికేషన్ నచ్చి శుక్రాచార్యుడు నేర్పిస్తాను ఆయన, అలాగే అని ఉంచుతాడు. ఈయనకి కానీ ఇది నేర్పాడంటే, మృత సంజీవిని విద్య దాని పేరు. ఈయన కనుక ఇది నేర్పాడంటే రేపు వీళ్ళందరూ దేవతల శావరం అని ఎంత చంపినా అని చెప్పేసి ఆయన చంపేయడానికి రాక్షసులు అంటే శుక్రాచార్య స్టూడెంట్ ఎంతో మంది అతన్ని చంపేస్తారు. అతను చంపి ముక్కలు చేసి తగలబెట్టేసి బూడిద చేసి దానిని ముందు ముక్కలు చేస్తారు. శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యతో బతిస్తాడు, తన శిష్యులు చేసిన మనష్ట పని చూసి. తర్వాత ఇక ఎలా లాభం లేదని చెప్పేసి వాడిని బాగా చంపి కాల్చేసి బూడిద చేసి ఆ బూడిద తెచ్చి శుక్రాచార్యుడు మందులో పోసి ఆయన సురపానం చేస్తారు కదా, ఆ సురపానంలో కలిపి తాగిస్తారు. గురుగారు మంచి సురపానం లేటెస్ట్ అని చెప్పి తాగిస్తారు, ఆయన తాగేస్తాడు. ఇప్పుడు శుక్రాచార్యుడు కడుపులో ఎక్కడున్నాడు, కచుడు ఎక్కడున్నాడు, శుక్రాచార్యుడు కడుపులో ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన, నాయన ఎక్కడున్నాడని ఎతికితే కడుపులో ఉన్నాడు. ఆయన బిడ్డ దేవయాని, కచుడు అంటే చాలా ఇష్టం అనమాట. ఎక్కడున్నాడు ఎతికితే ఇదిగో ఎక్కడున్నాడు, అయ్యో నీ కడుపులో ఉన్నాడంటే ఇప్పుడు ఆయన బతికిస్తే కడుపు చీల్చుకొని వస్తాడు, ఈయన చనిపోతాడు. చూసారా? అయినా సరే శుక్రాచార్యుడు ఏం చేస్తాడంటే, సరేనాయన నీకు మంత్రం బోధిస్తాను, నువ్వు జీవించు అని చెప్పేసి శుక్రాచార్యుడు అతనికి మంత్రాన్ని బోధిస్తాడు. మృత సంజీవిని విజ్ఞాన మంత్రాన్ని బోధిస్తాడు. శుక్రాచార్యుడు బోధించగానే లోపల బూడిద రూపంలో ఉన్న కచుడు బతికి పొట్ట చీల్చుకొని బయటకు వస్తాడు. అంటే ఇది ఒక కథ, మేము బూడిద మనిషి అయిద్దండి అని అడగకండి, ఆ కథలో ఉన్న కాన్సెప్ట్ తీసుకోండి. కడుపు చీల్చుకొని బయటకు వస్తాడు. బయటికి రాగానే యాక్చువల్గా రెండు ఆప్షన్లు ఉన్నాయి అతనికి. ఒకటి, అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, తన దగ్గర మృత సంజీవిని విద్య వచ్చేసింది, హాయిగా వెళ్ళిపోయి దేవతల రాజ్యంలోకి వెళ్ళిపోయి మళ్ళా రాక్షసుల అందరినీ లేపేయచ్చు. వాళ్ళని బతికించడానికి శుక్రాచార్యుడు కూడా లేడు. గొప్ప అవకాశం ఇది, కచుడికి వచ్చిన అవకాశం. ఓకే, అతని యొక్క మనసు అంటది, ఏ పద వెళ్ళిపోదాం, ఇంకా నీ గురుడు చచ్చాడు, ఇంకా వదిలేయి, వాడి వైపు చూడొద్దు, నువ్వు బయలుదేరు. నువ్వు కానీ ఇప్పుడు వెళ్ళిపోయావు అనుకో, మీ వాళ్ళకి విద్య చెప్పావు అనుకో, తర్వాత రాక్షసుల్ని అందరినీ చంపేయచ్చు. వాళ్ళని తిరిగి బతికించడానికి శుక్రాచార్యుడు లేడిక. కనుక లెట్స్ స్టార్ట్ అంటది మనసు. కానీ శుక్రాచార్యుడు శిష్యుడైన ఆ కచుడు నో మనసా నో మై అని మనసును తొక్కేసి బుద్ధిని లేపి హృదయాన్ని లేపి ఆ మంత్రంతో గురువుని బతికిస్తాడు. బతికిస్తే ఆయన ఆశ్చర్యపోతాడు, ఎందుకు నన్ను బతికించావు అంటాడు. అప్పుడు చెప్తాడు, ఋషి రుణం తెచ్చుకోవద్దా, ఇది తెచ్చుకోకుండా వెళ్ళిపోవచ్చు. ఆయన ఆప్షన్ ఉంది, ఎందుకంటే అతను ఇతనే బతికించాడు, కడుపు తెచ్చుకొని బయటకు వచ్చాడు. మళ్ళీ అది కర్మేం కాదు, కానీ రుణం అయితే మాత్రం ఉండిపోతాం మేడం ఫ్రెండ్స్. అందుకని ఆ ఋషి రుణం అలా తీరింది. అప్పుడు ఆయనకు నమస్కరించి, ఆయన బతికించి నమస్కరించి అప్పుడు వెళ్ళి తన రాజ్యంలో తన దేశ వాళ్ళని కాపాడుకుంటాడు. చూసారా? అంటే ఇక్కడ ఋషి రుణం అనమాట. ఇదే ఋషి రుణంలో ఇంకొక క్యారెక్టర్ గురించి చెప్తాను, ఏకలవ్యుడుని ఆయన గురువు వచ్చి వేలు అడుగుతాడు ద్రోణాచార్యుడు. అది ఎందుకు అడుగుతాడు అదంతా పెద్ద పక్కన పెట్టేద్దాం. అడగగానే ఏకలవ్యుడు వెనక ముందు ఆలోచించుకుంటే ఏలు కట్ చేసి ఇచ్చేస్తాడు. ఇది అసలు ఏలంటే ఏదో మీరు ఆ చిన్నదేదో దొండకాయని కోసి ఇచ్చినట్టు అనుకున్నారు. బొటనేలు కట్ చేస్తాడు. బొటనేలు కట్ చేస్తే బాణం పట్టుకోలేడు, ఎందుకంటే బాణాలలో విలువిద్యలో బొటనేలు ప్రధానమైంది. బాణాన్ని పట్టుకోవాలి కదా, ఇదే మెయిన్ కీలకమైంది బొటనేలు. అసలు బొటనేలు లేకపోతే ఏమి లేనట్టే, మీరు ఈ చేత్తో ఏమి చేయలేరు, పట్టుకుంటారు కానీ లైట్గా అనమాట.
అతని భార్య అడుగుతుంది, ఎందుకు నువ్వు అలా ఇచ్చేసావంటే ఋషి రుణం తీర్చుకోని వాడు ఒక మనిషే కాదు అంటాడు. అది ఆ విద్య రాదంటాడు. ఇంకా ఆయన యొక్క జ్ఞానాన్ని నేను దొంగిలించి మరీ నేర్చుకున్నాను, ఇప్పుడు గనక నేను తీర్చుకోలేదనుకో మళ్ళా జన్మ తీసుకోవాలి, ఒక ఏళ్ళు పోవడం బెటరా జన్మ పోవడం బెటరా అంటాడు. అబ్బా, మహామేధావి అతను, మహాజ్ఞానవంతుడు. చూసారా ఫ్రెండ్స్? కనుక ఈ యొక్క ఋషి రుణము తీర్చుకోనే అవకాశం రాగానే తీర్చేసుకోవాలి. ఇక మూడో రుణం పితృరుణం. పితృరుణం అనగానే చాలా మంది పితృడు అనగానే తండ్రి అనుకుంటారు. మా నాన్న రుణం తీర్చుకోవాలండి, మా నాన్న చెప్పింది చేయాలండి, మా నాన్న చంపేమన్నాడు చంపేస్తానండి, మా నాన్న మా అమ్మని నా భార్యని గెంటేమన్నాడు గెంటేస్తానండి, లేకపోతే మా నాన్న వ్యాపారం కాదు ఫ్రెండ్స్. పితృడు అంటే ఆత్మ. మీ పితృడు ఎవరు అనుకున్నారు? మీ తండ్రి కాదు. అప్పుడు ఆ తండ్రి రుణం అనాలి, పితృ రుణం అంటారు దాన్ని, అనకూడదు. పితృడు అంటే మీ యొక్క ఆత్మ. మరి మీరెవరు? జీవాత్మ. మీ ఆత్మ పైన ఉంటుంది, మీరేమో కింద ఉంటారు. మీ ఆత్మ ఇలా పైన, ఇది మీరు, ఇదిగో ఇది, లేకపోతే ఇది మీ ఆత్మ పైన ఉంటుంది, మీరు జీవాత్మ కింద ఉంటారు. ఓకే. శ్రీరామచంద్రుడు అర్ధరాత్రి వాళ్ళ నాన్న పిలిచాడు, నాయన 14 సంవత్సరాలు అరణ్యవాసం బయలుదేరు. ఒకసారి ఊహించండి, 14 సంవత్సరాలు అరణ్యవాసం వేసి ఇంక నువ్వు బయలుదేరంటే ఏం చేయాలి? ఆయన ఇంకోటైతే కత్తి తీసి చంపుతాడు, కానీ ఆయన ఒకసారి కళ్ళు మూసుకున్నాడు. ఏంటి ఇలా జరిగింది? తలకిందులైపోయింది. ఒక్కసారి జీవితం తలకిందులైపోయింది. పొద్దున్నే పట్టాభిషేకం, రాత్రి చక్రం తిరిగిపోయింది. బయలుదేరాడు వాళ్ళకి. అది కూడా 1 కాదు 2 కాదు, 14 సంవత్సరాలు అరణ్యవాసం. ఒక్కసారి ఇలా తలకింది రాగానే శ్రీరామచంద్రుడు కళ్ళు మూసుకున్నాడు. ఒక్క సెకండ్ కళ్ళు మూసుకోగానే ఆయన కళ్ళ ముందు ఎందుకు ఇలా జరిగింది ప్రశ్నకి ఆన్సరు ఆయన కనపడింది. ఏం కనపడింది? తన పిత్రుడు కనపడ్డాడు. పిత్రుడు అంటే ఎవరు? ఆత్మ. తన పూర్ణాత్మ. శ్రీరామచంద్రుడు ఆత్మ పూర్ణాత్మ. ఆయన అవతారం అని చెప్పుకున్నాం కదా. ఈ పూర్ణాత్మ అంటుంది, నాయన శ్రీరామ, నువ్వు ఎందుకు వెళ్ళావు భూలోకానికి? రాజ్యాన్ని చేయడానికి వెళ్ళావా? భోగాల కోసం వెళ్ళావా? కాదు నాయన, నువ్వు ఆ యొక్క దేవరుణం తీర్చుకోవడానికి వెళ్ళావు, మర్చిపోవద్దు. చూసారా లింక్? దేవరుణం తెచ్చుకోవడానికి వెళ్ళాడు అని ఎవరికి చెప్తున్నారు? పితృడు అంటే పూర్ణాత్మ శ్రీరామచంద్రుడు అన్న అంశాత్మకి చెప్తుంది. వెంటనే ఆయనకు అర్థమైపోయింది, ఓహో నేను రాజ్యంలో ఉండడానికి రాలేదు, అందుకనే కైకేయి వచ్చి ఇలా మాట్లాడింది. అక్కడ కైకేయి కూడా కేవలం పాత్రధారి. అందుకే మీ జీవితంలో అనేకం జరుగుతుంటాయి ఫ్రెండ్స్, వాళ్ళందరూ పాత్రధారులు. అసలు సూత్రధారి ఇదిగో ఇది అనమాట. దీన్నే మనం బ్రహ్మానందం అంటాడు కాకాగాడు, ఎన్టీఆర్ అంటాడు కాకాగాడు. మన కాకాగాడు అలా డిసైడ్ చేశాడు, వాడు అలా డిసైడ్ చేస్తాడు అంతే. మనం ఏం చేస్తాం? మనం జీవాత్మలో నోరు మూసుకొని వెళ్ళడమే. మళ్ళీ ఇది దేవుడి మీద తొయ్యకండి, దేవుడు అలా చేశాడు, దేవుడు ఇలా నిర్ణయం, దేవుడికి ఏం పని లేదేంటి? నువ్వే, ఇది కూడా నువ్వే. ఎందుకంటే ఈ డెవలప్మెంట్ కోసం ఇది తిరుగుతుంది. ఈ జీవాత్మ భూలోకంలో చేసేవన్నీ దీని డెవలప్మెంట్ కోసం. ఇందాక నేను మీకు చెప్పాను స్టార్టింగ్ లోనే, ఎందుకయ్యా మనం ఇవన్నీ చేస్తున్నామంటే మన యొక్క ఆత్మ యొక్క ఉన్నతి కోసమే. చిన్నగా ఉన్న చైతన్యం పూర్ణత్వం అవడం కోసం. చెప్పండి, ఎవరి కోసం వాడు చేసుకుంటున్నాడు. శ్రీరాముడు ఆయన కోసం ఆయన చేసుకున్నాడు, నేను నా కోసం చేసుకున్నా, మీరు మీకోసం చేసుకున్నా. ఎవడ కోసం వాడు, ఎవడి గోల వాడిదే. అందుకని ఇక్కడ శ్రీరామచంద్రుడు కళ్ళు మూసుకున్నాడు. పితృరుణం తన ఆదేశం. వెంటనే లక్ష్మణుడు కత్తి తీశాడు, చంపేద్దాం. ఎంత దుర్మార్గుడు అంటారు కత్తి తీసి. తప్పు మాట్లాడుతున్నావు. మనం పితృవాక్య పరిపాలకులు అంటాడు. పితృవాక్యం అంటే మన అంతరాత్మ చెప్పింది అది చేయడం పితృవాక్యం, అంతేకాని తండ్రి చెప్పడం చేయడం పితృవాక్యం కాదు ఫ్రెండ్స్. అంతరాత్మ అంతర్యామి ఏం చెప్తే అది పితృవాక్యం, అంతేగాని మా నాయన చెప్పాడని నేను చేయడం అది పితృవాక్యం కాదు, తండ్రి వాక్యం. పిత్రుడు వేరు, తండ్రి వేరు. పిత్రుడు అంటే పూర్ణాత్మ లేదా ఆత్మ, మన శుద్ధ చైతన్యం. అది దాని యొక్క ఆదేశం కోసం మన భూమి మీదకి వచ్చాం. అది అడిగి చెప్తే అది చేయాలి. ఎప్పుడైతే ఆత్మాదేశం ప్రకారం చేశామో అప్పుడు అది మనకి సూపర్ లైఫ్ అవుతుంది. అలా కాకుండా ఆత్మాదేశం కోసం కానకుండా ఇష్టం వచ్చినట్టు చేసామనుకోండి, ఇక మన జీవితం కథం. అందుకని ఆత్మ యొక్క చైతన్యాన్ని అనుసరించి మీరు పని చేసుకుంటే వెళ్ళండి, మీ లైఫ్ ప్రకృతి అన్నీ మారిపోతాయి, మీ రుణాలన్నీ తీరిపోతాయి. అందుకని పితృ రుణం, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక 4వ పాయింట్లోది భూత రుణం. భూత రుణం అంటే భూతాలు కాదు, భూతాలు అంటే పంచిభూతాలు. పంచిభూతాల యొక్క రుణం. పంచిభూతాల రుణం తెచ్చుకోవాలి కదా మా ఫ్రెండ్స్. గాలి ఫ్రీగా పిలిచేస్తున్నాం. ఇంత సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్ 1000 రూపాయలు, ఇంత ఆక్సిజన్ ఫ్రీగా పిలిచేస్తున్నాం. వెలుతురు, ఎన్ని ఎల్ఈడీలు పెడితే అంత లైటింగ్ వస్తుంది, మీరే చెప్పండి. తర్వాత వర్షం, వాట్ ఏ బ్యూటిఫుల్ రైన్, ప్యూర్ మినరల్ వాటర్.
ఎంత లీటర్ బాటిల్ 20 రూపాయలు, అంత పెద్ద వాటర్ ఫ్రీగా ఎలా వచ్చేస్తుంది? ప్రకృతి ఇస్తుంది కదా మనకి. కనుక గాలి, నీరు, నిప్పు, అగ్ని, అది లేకపోతే జీవితమే లేదు. వీటన్నిటి యొక్క రుణం తీర్చాలి. ఎందుకు తీర్చాలి? వాటికి మనం వాటిని నాశనం చేశాను కాబట్టి. ఒక జన్మ కాదు కదా, ఎన్నో జన్మల్లో మీరు చేశారు కదా, ఎన్నో జన్మల్లో దాన్ని అనుభవించారు కదా, ఎన్నో జన్మల్లో ఫ్రీగా కల్పించారు కదా. అందుకని ప్రకృతికి మీరు సేవ చెయ్యాలి, చెట్లు నాటాలి. ఆ చెట్లు ఆ ప్రకృతిని సంరక్షిస్తున్న పక్షి జాతిని సంరక్షించాలి. మీ ఇంటి పైన డాబా మీద చిన్న మూకుడితో నీళ్లు పెట్టాలి, గింజలు పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే రుణం తెచ్చుకోవడానికి పెట్టాలి. ఫ్రీగా దొబ్బేద్దామని గాలి, నీరు అన్ని. ఇప్పుడు ఆ చెట్లను పెంచేది ఎవరు? పక్షులే కదా. పక్షులు ఇక్కడ విత్తనాలు తింటే అక్కడ రెక్కేస్తాయి, అప్పుడు చెట్టు పెరుగుతుంది. కనుక ప్రకృతిలో ఏది జీవులైతే ఉన్నాయో, అది చెట్లు అవ్వచ్చు, లేకపోతే మొక్కలు అవ్వచ్చు, లేకపోతే గడ్డి, గాదం, కూకలో, నక్కలో, మేకలు, ఈ ప్రకృతి చక్రంలో ఉన్న మానవుడు తప్ప, మానవుడికి ప్రకృతి చక్రం సంబంధం లేదు. అందరికీ మనం సేవ చేయాలి, ఎంత వీలైతే అంత. కనుక ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రకృతి యొక్క రుణం, భూత రుణం గనక తీర్చుకోకపోతే మరలా అది బాకీ అవుతుంది. కనుక కనపడ్డ మొక్కకు నీరు పోయండి, కనపడ్డ కుక్కకు అన్నం పెట్టండి. ఎందుకంటే మీకు రుణం ఉంది కాబట్టి అది మీ దగ్గరకు వస్తుంది, లేకపోతే రాదు. మీ ఒక కుక్క కూడా మీ ఇంటికి రాదు మై డియర్ ఫ్రెండ్స్, రుణం లేకపోతే. మీ ఇంటికి ఒక కుక్క వచ్చిందంటే రుణం తీర్పించుకోవడానికి వచ్చింది. సంతోషం, అమ్మాయి వాళ్ళ నాకు కుక్కకు అన్నం పెట్టే భాగ్యం దొరికిందిరా అని పెట్టాలి. కనుక మీరు దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అశ్వత్థామ స్టోరీ మీకు తెలిసే ఉంటది. అశ్వత్థాముడు ఏం చేస్తాడంటే బ్రహ్మాస్త్రం వేస్తాడు. పంచపాండవులు నాశనం చేశాడు. ఇంకా ఆఖరికి ఉత్తర గర్భంలో బిడ్డ ఉన్నాడు, వాడిని కూడా నాశనం చేస్తే ఇలా వంశం నాశనం అయిపోద్దని ఒక చిన్న పిల్లవాడి మీద బ్రహ్మాస్త్రం వేసేస్తాడు. ఆ బ్రహ్మాస్త్రం అంతా మొత్తం ప్రకృతిని నాశనం చేస్తూ ఉంటది. అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రం వేస్తాడు తనకి వీరుడుగా. ఈ రెండు కలిసి మొత్తం నాశనం చేస్తుంటాయి. మొన్న ఆస్ట్రేలియాలో ఓన్లీ కారు చుచ్చు రగిలితేనే మన ఎన్ని జీవులు చనిపోయినాయి, అంత ఉష్ణం వచ్చేస్తుంది. అంటే చిన్న రెండు పెద్ద బాంబులు పేలితే ఏమవుద్ది, అలా జరుగుద్ది అనమాట. అప్పుడు కృష్ణుడు వచ్చి, వరే బాబు ఏంట్రా మీరు చేస్తున్నారు, బుద్ధి ఉందా నీకేమన్నా, ప్రకృతిని నాశనం చేస్తారా మీ వ్యక్తిగత తగువులు కానీ అర్జునుడు తిడతాడు. తిట్టగానే అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరిస్తాడు. కానీ అశ్వత్థామును కూడా ఉపసంహరించమంటాడు. నాకు వదలడమే కానీ వెనక్కి తీయడం జాత కదా అంటాడు. సాగు చల్లగా చెప్తాడు. అప్పుడు కృష్ణుడు వెళ్ళి ఆ ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డ చుట్టూతా రక్షణగా నిలబడి వాడి వరకు కాపాడతాడు. కానీ అప్పుడు ఎంత ప్రకృతి నాశనం అయిపోద్దో. ఆ ప్రకృతి నాశనం అయినప్పుడు చాలా నష్టం వస్తుంది. అప్పుడు కృష్ణుడు వచ్చి అతనికి చెప్తాడనమాట, నువ్వు ఇంత తప్పు చేశావు అని చెప్పేసి అతనికి శాపం పెడతాడని కథ. ఆ శాపం అంటే భూమి ఎండింగ్ వరకు, నేను కలియుగం అంతం వరకు నువ్వు ఉండు, నువ్వు దాన్ని అనుభవించని కథ ఉంటది. కానీ దాని అర్థం అది కాదు. చాలా రియలైజ్ అవుతాడు అశ్వత్థాముడు, చాలా రియలైజ్ అవుతాడు. అప్పుడు అశ్వత్థాముడికి ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు దాన్ని బాకీ తీర్చుకో, రుణం తీర్చుకో మరి. అందుకని అశ్వత్థాముడు చిరంజీవిగా ఉన్నాడు ఇప్పటి వరకు. అంటే అశ్వత్థాముడికి కృష్ణుడు శాపం పెట్టాడు కాబట్టి ఉన్నాడు కాదు ఫ్రెండ్స్, ఆ కథ తప్పు. సరే అదే అనుకుందాం, అశ్వత్థాముడు మహాపాపి అనుకుందాం. మహాపాపి, ఇన్ని జన్మల వరకు ఆయన కలియుగాంతం వరకు నువ్వు ఉండాలి, చావాల్సిందే అని కృష్ణుడు శాపం పెట్టాడు అనుకుందాం. మరి ఆ శాపగ్రస్తుడు ఒక దరిద్రమైన జీవితం అనుభవించాలి. కానీ ఆయన ఇప్పుడు సప్తఋషుల్లో ఎలా ఉంటాడు? సప్తఋషి ఆయన సరే ఎంపికయ్యాడు. తర్వాత పోనీ అది కూడా పక్కన పెడదాం. మీరు చూసారండి, ఆ ఐడి కార్డు నాకు ఇవ్వండి, నేను యాడ్ తేలేను. సరే అది కూడా అనుకుందాం. అశ్వత్థాముడు శాపం అంటే ఆ బాధ అనుభవించడానికి ఉండలేక అయితే కృష్ణుడు చెప్తాడు, కలియుగాంతం వరకు మీరు ఉండండి అని సప్తచిరంజీవులకు చెప్తాడు. అది ఆధారం కూడా ఉంది. సప్తచిరంజీవులకు చెప్తాడు. సప్తచిరంజీవుల్లో ఆయన ఒకడు అనమాట. నేను కలియుగాంతంలో మళ్ళా వస్తాను, మళ్ళా నేను భూమి మీదకి వచ్చి అవతారంగా భూమి మీదకి వచ్చి నేను ధర్మాన్ని ప్రతిష్ఠిస్తాను, అప్పుడు మీరు నాకు సహకరించాలి, అప్పుడు మీరు ప్లాట్ఫారం తయారు చేయండి అని డ్యూటీ వేస్తారు. ఓకే, అందులో మరి అశ్వత్థామ ఎందుకు ఉంటాడు మీరు చెప్పండి? శాపం పెట్టినాడు, ఎక్కడో హాస్పిటల్కి వెళ్ళి చావాలా, లేకపోతే ఎక్కడో ఏడుస్తూ కూర్చోవాలి. కానీ ఆయన రిచువల్ వర్క్ లో ఉన్నాడు. ఇప్పటికే సప్తచిరంజీవుల్లో అశ్వత్థామ ఒకడని గౌరవిస్తున్నారంటే అర్థం ఏంటి? అది శాపం కాదు, తాను చేసిన నాశనం యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి అశ్వత్థాముడు రియలైజేషన్ అయ్యి అప్పటి నుంచి భూమి మీద ఉండి ఎవరైతే స్పిరిచువల్ వర్క్ చేస్తుంటారో వాళ్ళు వెనక నిలబడతాడు ఆయన వచ్చి. చాలా ఉదాహరణలు అశ్వత్థాముడు యొక్క స్టోరీ చూసుకుని కావలిస్తే ఈ మధ్య ఉన్న హిమాలయాలు వెళ్ళిన వాళ్ళకి కూడా ఆయన ఎంత హెల్ప్ చేస్తుంటాడు, ఆధారాలు కూడా ఉన్నాయి. అక్కడికి వచ్చిన సైంటిస్టులకు కూడా ఆయన హెల్ప్ చేశాడు.
చాలా చాలా ఆధారాలు మీకు నెట్లోకి వెళ్ళి ఎత్తుకొని దొరుకుతాయి. అంటే దీని అర్థం ఏంటంటే అశ్వత్థాముడు భూత రుణాన్ని తీర్చుకుంటున్నాడు. నాశనం చేశాడు కదా, ఆ ఫ్రీ ఎయిర్ ఫ్రీ పొల్యూషన్ అంతా చేస్తున్నాడు. అందువల్ల అశ్వత్థాముడు భూమి మీద ఉండడం వల్ల చాలా యుద్ధాలు ఆగిపోయినాయి అన్న విషయం మీకు తెలుసా? అణు యుద్ధాలు, ఎన్నో అణు యుద్ధాలు ఆపాడు అశ్వత్థాముడు. ఎలా ఆపాడు అన్నది నాకు తెలియదు, ఆపాడు అంతే. ఏ మైండ్లోకి వెళ్ళిపోయి ఏ ట్యూన్ చేసి ఎక్కడ ఎవరన్నా తొక్కుతాడో అక్కడ తొక్కుతాడో ఆగిపోతాయి. ఇలా వాళ్ళందరూ ఆ రుణాలు తీర్చుకుంటున్నారు. మళ్ళీ అశ్వత్థాముడు ఎందుకంటే అలా చేస్తున్నాడు అంటే ఆయన రుణం తీర్చుకుంటున్నాడు. ఒక్క క్లారిటీ తెచ్చుకోండి, నిష్కామ కర్మలో ఒకే ఒక్క క్లారిటీ తెచ్చుకోండి, ఎవడదాన్ని వాడు తీర్చుకుంటున్నాడు అంతే. అందుకని ఈ రుణాలని నిష్కామంగా చేయాలి. మళ్ళా పితృరుణం తీర్చేటప్పుడు మా నాన్న కోసం చేస్తున్నాను, లేకపోతే నా ఆత్మ కోసం చేస్తున్నాను, లేకపోతే ఋషి రుణం తీర్చేటప్పుడు మా గురువు గారికి నేను చేస్తున్నానండి, మళ్ళీ చేయకూడదు. చేస్తే మళ్ళీ లింక్ వచ్చేస్తుంది. అందుకని దేవరుణం, ఋషి రుణం, పితృరుణం, భూత రుణం అండ్ మనుష్య రుణం, ఈ రుణాలు తీర్చేటప్పుడు మీరు నిష్కామంగా చెయ్యాలి. నా ఆత్మ ఉన్నతి కోసమే నేను చేస్తున్నాను, నేను వాళ్ళ దగ్గర పొందాను కాబట్టి చేస్తున్నాను అన్న భావంతో చేయాలి. కనుక దేవరుణానికి ఏమో మన రోల్ మోడల్గా ఆంజనేయుని పెట్టుకుందాం, ఋషి రుణానికి అచ్చుని పెట్టుకుందాం, పితృరుణానికి శ్రీరామచంద్రుని పెట్టుకుందాం, భూత రుణానికి అశ్వత్థాముని పెట్టుకుందాం, అండ్ శివ చక్రవర్తిని కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే శివ చక్రవర్తి తన తొడగోసి మాంసం ఇస్తాడు. ఎందుకు ఇచ్చాడు? రుణం ఇచ్చాడు అనడానికే. అదంతా నాకు కథ తెలుసు కదా, శివ చక్రవర్తి కథ. తర్వాత మనుష్య రుణం. మనుష్య రుణం అసలైన రుణం, అద్భుతమైన రుణం, చాలా రుణాలు తీర్చేది ఇది. అందుకనే మై డియర్ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీలో ఎవరన్నా జబ్బును పడ్డి మీరు సహాయం కోరితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన గొప్ప ఆఫర్ ఇది. నన్ను ఎవరో అంటారు, ఏమండి ఇన్ని క్లాసులు చెప్పేస్తున్నారు, మీకు ఎక్కడి నుంచి ఓపిక వస్తుందండి, అయ్యో ఎందుకంటే ఇంత కష్టపడతారంటే, నేనేం కష్టపడట్లేదు బాబు, నేను నా రుణం తీర్చుకుంటున్నాను ఆయన, నేను దైవ రుణం తీర్చుకుంటున్నా, నా కర్మ రుణం తీర్చుకుంటున్నా. ఇది ఈశ్వరుడు ఇచ్చిన గొప్ప అవకాశం నాకు. ఏదో కష్టపడిపోతున్నాను నా బొంద, కష్టపడితేనే కదా మా రుణం తీరుతుంది. ఊరికే తీరుతుంది ఆ రుణం? బ్యాంకులో డబ్బులు ఊరికే తీరుతాయో చెప్పండి? కష్టపడాల్సిందే. అందుకని మన కర్మల్ని క్లీన్ చేసుకోవడానికి మనం చేసే సేవల పేరే రుణాలు. ఇది మనుష్య రుణంలో ఎక్కువ తీరుతుంది. అందుకని ఎవరు షిరిడి సాయి అంటాడు, ఎవరైనా సహాయం కోరి నీ వద్దకు వస్తే వారి పట్ల నిర్దయగా ఉండవద్దు, నిష్కామంగా సహాయం చేయి అంటాడు. ఎందుకంటే ఆ రుణం ఉంటేనే వస్తారు, లేకపోతే రారు. రుణానుబంధంలోనే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ రుణబంధంలోనే భార్య, రుణబంధంలోనే పిల్లలు. చాలా మంది తల్లిదండ్రులు అంటారు, నా పిల్లలకి నేను ఎంత సేవ చేస్తున్నాను అంటారు. ఏంది నువ్వు చేసేది? బాకీ తీరుస్తున్నావు. గత జన్మలో వాళ్ళని చాలా దోచుకున్నావు నువ్వు. కొంతమంది వాళ్ళ ఇంట్లో తాతగారికి సేవ చేస్తా, మా అత్తగారికి సేవ చేస్తా, లేకపోతే వాళ్ళ మామగారికి సేవ చేస్తా ఏడుస్తూ ఉంటారు, ఏంటో నా పాల్పడింది ముసలిదే అని. మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏడుస్తూ చేశారనుకో, మళ్ళీ వాళ్ళు దాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ మీకు వస్తారు, మళ్ళీ వాళ్ళకి మీకు తిరుగుతుంటది. అలా కాదు. ఈ మనుష్య రుణం తీర్చుకోవడానికి నాకు భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశం. ఎందుకంటే రుణం ఉన్నది కాబట్టి వచ్చింది, లేకపోతే రాదు. ఒక ఆమెకి 3 కోడళ్ళు ఉన్నారు. పెద్ద కోడలు చాలా మంచిది, నాకు బాగా తెలుసా, ఆమె చాలా బాగా చూసుకుంటుంది వృద్ధుల్ని. కానీ వీళ్ళ అత్తగారు ఆమె దగ్గర ఉండదు, చిన్న కోడల దగ్గరే ఉంటుంది, ఎప్పుడు చిన్న కొడుకు దగ్గరే ఉంటుంది. ఆమె ఎందుకు అక్కడ ఉంటుంది అంటే, ఆమె పెద్ద కోడలు నాకు ఫోన్ చేసి అడుగుతుండే, సార్ ఆమె రాదేంటండి సార్, రమ్మన్నారు, రాదు, నేను ఎంత బాగా చూసుకుంటానని. ఆమె బెడ్ మీద ఉంటుంది అనమాట ఎక్కువ శాతం. చిన్న కోడలే ఎప్పుడు ఏడుస్తుంటది, నా పాలు పడింది ఏంటి సార్ అని. ఇది రుణం. చిన్న కోడలకు రుణం ఉంది. ఇద్దరిని ధ్యానాలకు వచ్చి చూస్తే ఈమె గత జన్మలో ఆమె బిడ్డ అనమాట, నానా చాకరీ చేసింది ఆ వృద్ధురాలు ఏమకి గత జన్మలో. ఈ పిల్లకి పెద్ద కోడలకేమో ఏమి చేయలేదు ఆమె. పెద్ద కోడలు, చిన్న కోడలు, బిడ్డలు గత జన్మలో. పెద్ద కోడలకు ఏమీ చేయలే. ఆ రుణం తీర్చుకోవడానికి ఈ జన్మలో ఈ కూతురు దానికి వచ్చింది. అందుకే దయచేసి ఎవరి చేత పని చేయించుకోకండి. ఒకవేళ చేయించుకుంటున్నా మీరు తిరిగి వాళ్ళకి ఏదో చేస్తూ ఉండండి, నిష్కామంగా చేయాలి. అందుకే నిష్కామ కర్మ మొత్తం అన్ని బంధాలను డిలీట్ చేసేస్తుంది ఫ్రెండ్స్. అందుకే నిష్కామ కర్మ చేసేటప్పుడు ఏ కోరిక లేకుండా చేయండి. కీర్తి కోసం కానీ, కాంతం కోసం కానీ, కనకం కోసం కానీ. కీర్తి అంటే పేరు, కాంతం అంటే ఎంజాయ్మెంట్, కనకం అంటే ధనం. మళ్ళీ ఈ 3 వస్తాయి. వచ్చినప్పుడు తీసుకోండి. అందుకే వచ్చింది కాదని రాదు, లేనిది కోరరాదు. ఇప్పుడు మీరు ఎవరికో సేవ చేశారు, వాళ్ళు కొంత డబ్బు ఇచ్చారు, తీసుకొని వద్దని అన్నారు అనుకోండి, మళ్ళీ అది కర్మరణం అయిపోద్ది. అందుకని మీరు చేసిన సేవకు వాళ్ళు ఇచ్చారు, తీసుకోండి.
అందుకని వచ్చినది కాదని రాదు, లేనిది కోరరాదు. నిష్కామ కర్మ యొక్క రూల్ ఇది. కనుక ఫ్రెండ్స్, నిష్కామ కర్మని నిష్కామంగా చేయండి, మనుష్య రుణాన్ని తీర్చుకోండి. బలరాముడు, శ్రీకృష్ణుడు బలరాముడు ఎక్కువ ప్రజలందరికీ సేవ చేసేవాడు. ఎందుకంటే ఆయన తన యొక్క మనుష్య రుణం తీర్చుకున్నాడు, రైతుల యొక్క రుణం తీర్చుకునేవాడు బలరాముడు. ఆయన వెళ్ళి దున్నేవాడు రైతుల పంట, ఎందుకంటే నేను తింటున్నాను కదా ఫ్రీగా అనేవాడు. అలాగని చెప్పేసి ఇప్పుడు మీరు ఎక్కడ పరిగెట్టకండి. మీరు మీ చుట్టూతున్న మనుషులు, మీకు సేవ చేస్తున్న మనుషులకి మీరు తిరిగి సహాయం చేయండి చాలు, ఇంకేం అక్కర్లా. మీ పని అమ్మాయి మీకు పని చేస్తుంది, జీతం ఇస్తున్నారు, కరెక్టే. మరి రుణ సంగతి ఏంటి? అందుకని వాళ్ళకి మీరు సహాయం చేయాలి. వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో చూసుకోవాలి, వాళ్ళ పిల్లలకి ఏమైనా బట్టలు అవసరమైతే ఇవ్వాలి, వాళ్ళకి ధన సహాయం ఏమైనా చేయాలి. జీతం ఇస్తున్నాం కదండి, జీతం అన్నది మీరు పెట్టుకున్న రుణం. ఆడి లెక్కలు వేస్తే చాలా ఇవ్వాల్సి వస్తుంది. ఓ 1500 2000 జీతం ఇస్తారు, అది మీరు పెట్టుకున్న లెక్క. కానీ భగవంతుడి లెక్క వేరే ఉంటది. అందుకని ఇది ఎలా తెలుస్తుందంటే, మీకు ఏ అవకాశం అయితే వచ్చిందో మీ ముందుకి దానిని చేసేయండి నిష్కామంగా, అది కూడా మళ్ళా. కనుక ఏదో వాళ్ళకి దానం ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చి చేయకండి. మా పని అమ్మాయికి నేను మంచం కొని పెట్టాను తెలుసా అని బిల్డప్ ఇవ్వకండి, మళ్ళీ అది పుణ్యకరం అయిపోద్ది. కనుక అదేవిధంగా మదర్ తెరీసా ఎక్కడో దేశంలో పుట్టి భారతదేశం వచ్చి ఎందుకు చిన్నపిల్లలందరికీ సేవ చేసింది అంటే ఆమె మనిషి రుణం తీర్చుకుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇవి రుణాలు. ఈ రుణాలను బాగా డెవలప్ చేసుకోవాలి. మరియు మీరు అందరికీ కూడా ఎవరికి ఏ బాకీలు పెట్టుకోకండి. సో దేవరుణం, ఋషి రుణం, పితృ రుణం, భూత రుణం, మనుష్య రుణం, ఈ 5 రుణాలని నిష్కామంగా చేయండి. ఎప్పుడైతే చేశారో ఖచ్చితంగా మీరు దాని నుంచి బయటకు వస్తారు. మరొకసారి మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.